హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అనే పేరుతోటి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. పర్ మంత్ 30,000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ అయితే క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ అలానే క్రాప్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ద్వారాగా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కానీ ఇక్కడ క్యాండిడేట్స్ని 1 ఇయర్ పాటు టెంపరీ బేసిస్ మీద ఇక్కడ క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఎవరైతే ప్రస్తుతం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మంచి జాబ్ రాగానే షిఫ్ట్ అవ్వాలి అనుకునే ఆలోచనలో ఉంటారో వారికి ఈ జాబ్స్ అని బెస్ట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో 1 ఇయర్ పాటు ఈ జాబ్ చేసుకుంటూ మంచి ఆపర్చునిటీ రాగానే మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ మనం గమనించినట్లయితే క్రాప్ ప్రొటెక్షన్కి సంబంధించి 11th of July 2024న మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అదే క్రాప్ ఇంప్రూవ్మెంట్కి చూసినట్లయితే 12th of July 2024కి అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈ నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నార్మల్గా అయితే ఇలాంటి జాబ్స్కి అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 35 years ఉంటుంది. సో నోటిఫికేషన్లో ఎక్కడ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి 35 years అబోవ్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కోసం మనం ఇక్కడ అయితే క్లైమ్ చేయలేం ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. యంగ్ ప్రొఫెషనల్ 1 క్రాప్ ఇంప్రూవ్మెంట్కి మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సైన్స్ సబ్జెక్ట్స్లో, లైక్ బీఎస్సీ 3 years డిగ్రీ కావచ్చు లేదా 4 years డిగ్రీ అయినా కావచ్చు, ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ అని అడుగుతున్నాడు. లేదా డిప్లొమా హోల్డర్స్ ఇన్ రిలవెంట్ అగ్రికల్చర్ సైన్సెస్ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీకి సంబంధించి చదువుకొని ఉండాలి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా సైన్స్ స్ట్రీమ్స్కి సంబంధించి, దట్ మీన్స్ క్రాప్ సైన్స్ కానీ హార్టికల్చర్ సైన్స్ కానీ లేదా ఎన్ఆర్ఎంకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కానీ మనం చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీమ్స్కి సంబంధించి మనమైతే చదువుకొని ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, మ్యాండేటరీ కాదు. మీరు ఫ్రెషర్ అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ 1 year పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ ఫీల్డ్స్లో మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ 30,000 రూపీస్ క్యాండిడేట్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి చూసినట్లయితే క్రాప్షన్కి సంబంధించి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ కానీ చదువుకొని ఉండాలి క్యాండిడేట్స్. 1 year ఎక్స్పీరియన్స్ అనేది సాయిల్ అండ్ ప్లాంట్ అనాలిసిస్కి సంబంధించి ఉన్నట్లయితే మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమికల్ అనాలిసిస్కి సంబంధించి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం డిజైరబుల్గా మాత్రమే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ ఇక్కడ పర్ మంత్ 30,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ శాలరీ రూపంలో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ తోటి మనమైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా గమనిద్దాము. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసుకొని మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030కి అయితే మనము ఇంతకుముందు మాట్లాడుకున్న డేట్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అలానే మీ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫుల్ నేము అండ్ అలానే ఫాదర్ నేము, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, ఏజ్ అండ్ అలానే పర్మనెంట్ అడ్రస్ అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మనం ఏ కమ్యూనిటీకి సంబంధించి చెందిన వారము అండ్ అలానే మన మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఆ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అలానే ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ తోటి మనమైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.